కరీంనగర్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారన్నారు మేయర్ కొలగాని శ్రీనివాస్. కుటుంబ సభ్యులతో తన ఛాంబర్లో పూజలు నిర్వహించి మేయర్గా బాధ్యతలు స్వీకరించారు. విలీన గ్రామాల్లో 49 లక్షల అభివృద్ధి పనుల మంజూరు పత్రాలపై తొలి సంతకం చేశారు. ఆ తర్వాత కార్పొరేటర్ల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గదులను ప్రారంభించారు. ప్రతి వార్డులో తిరిగి సమస్యలు పరిష్కరిస్తారన్నారు మేయర్ కొలగాని శ్రీనివాస్. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహణ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మేయర్గా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దీనికి సహకరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ బండి సంజయ్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి, రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి, అలాగే జిల్లా అధ్యక్షులకు, జిల్లా నాయకత్వానికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. తప్పకుండా 66 డివిజన్ల గౌరవ కార్పొరేటర్ల సహకారంతో రానున్న 5 సంవత్సరాల్లో కరీంనగర్ను సుందరంగా తీర్చిదిద్దే దిశగా మా అడుగులు ఉంటాయని మీడియాకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే నగర అభివృద్ధిలో పాలకవర్గ సభ్యులందరి సహకారంతో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నగరాన్ని మరింత సుందరవంతంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ముందుంటామని తెలియజేస్తున్నాము. ప్రజలకు కావలసిన మౌలిక వసతుల విషయంలో కానీ, నగరపాలక సంస్థలో ప్రజలకు అవసరం ఉన్న పౌర సేవలు కానీ వారికి వేగవంతంగా జరిగే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈరోజు మనం పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటి సంతకంగా ఇప్పుడు రానున్న వేసవి కాలంలో ముందస్తు చర్యల్లో భాగంగా 49 లక్షలతోని ఈరోజు మొదటి సంతకం చేయడం జరిగింది. రానున్న వేసవి కాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటిని అందించే విధంగా ఈరోజు మొదటి సంతకం చేయడం జరిగింది.